హలో! అందరూ ఎలా ఉన్నారు? మళ్ళా మీ ముందుకి ఇంకొక స్టోరీతో వచ్చేసాను. మీకింకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నా స్టోరీస్ అన్నీ నేనెక్కడో దగ్గర గమనించింది. లేకపోతే నా ఇమాజినేషనే. ఎవరిని ఉద్దేశించిందయితే కాదు. ఈరోజు మన స్టోరీ ఏంటి అంటే, నేను ఆలోచిస్తా ఉంటే డ్రెస్సింగ్ స్టైలు చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు మనము బెల్ట్ పావాళ్ళు అని కుట్టించుకునేవాళ్ళం టైలర్ దగ్గర. ఇప్పట్లాగా షాపుల్లో బట్టలు దొరికేవి కాదప్పుడు. దొరికేయేమో నాకు తెలీదు. మేమైతే టైలర్ దగ్గర బట్టలు కుట్టించుకునేవాళ్ళం. ఫిఫ్త్ క్లాసు, సిక్స్త్ క్లాస్ వరకు బెల్ట్ పావడ, పొట్టి పావడ అనేవాళ్ళం. మోకాళ్ళ దాకా ఉండేది. కుచ్చుళ్ళు ఫ్రిల్స్ పెట్టి కుట్టిచ్చేవాళ్ళనమాట. దానికి పైన జాకెట్ ఉండేది. అదే సెవెంత్, 10థ్ ఆ క్లాసెస్ చదివేటప్పుడు పొడుగు పావడ, జాకెట్టు ఉండేది. ఆహ్, య యూనిఫార్మ్ అయితే ఆహ్, ఆహ్, అవ్ అప్పుడు గూడా పిల్లలకి పొడుగు పావడ యూనిఫార్మ్‌గా యేసుకునేవాళ్ళు. చిన్న పిల్లలైతే బెల్ట్ పావడ యూనిఫార్మ్‌గా యేసుకునేవాళ్ళు. నేను గమనించింది ఏంది అంటే చుడీదార్స్ కావచ్చు, పంజాబీ డ్రెస్ అనేవాళ్ళం అప్పట్లో. అట్లాంటివి ఇంటర్మీడియేట్ ఆ ఏజ్ నుంచి యేసుకునేవాళ్ళము. ఆహ్, బాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో యేసుకున్న చుడిదార్స్ అంటే ఇంకా ఇంజినీరింగ్ చదివేటప్పుడు. ఫస్ట్ ఇయర్‌లో అయితే నాకు బాగా గుర్తుంది. ఇంజినీరింగ్ చదివేటప్పుడు చున్నీకి అటు సైడు, ఇటు సైడు పిన్స్ పెట్టుకునేవాళ్ళము. ఇంక పోను సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఒక సైడు చున్నీ యేసుకొని పిన్ పెట్టుకునేవాళ్ళము. ఇంకా థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌కొచ్చేసరికి ఇంకా చున్నీకి పిన్స్ పెట్టడం మానేసి 2 వైపులా నెక్కకేసుకునేవాళ్ళం అనమాట. లేకపోతే ఒక్క సైడు అట్లానే వదిలేసేవాళ్ళము పిన్ లేకుండా. అప్పట్లో కాటన్ డ్రెస్సులు బాగా కొనుక్కొని, దానికి గంజి పెట్టుకొని, ఐరన్ చేపిచ్చుకొని వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్‌గా అనిపిచ్చేది. గంజి అంటే బయట రూమ్స్‌లో కావచ్చు, హాస్టల్‌లో స్టే చేసేటప్పుడు గంజి దొరకదు గాబట్టి, బయట స్టాచ్ పౌడర్ తెచ్చుకొని, అది పెట్టుకొని, బయట ఐరన్ చేయించుకొని, అదొక పెద్ద ప్రాసెస్ లాగుండేది. ఫస్టు నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి డ్రెస్సు పిక్ చేయడానికి షాపింగ్ చేసి, డ్రెస్ పిక్ చేసుకున్న తర్వాత, మళ్ళా టైలరింగ్ షాప్‌కెళ్ళి అక్కడ మళ్ళా నెక్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి మినిమమ్ 30 మినిట్స్ పట్టి, అది ఫ్రెండ్స్ అందరితో ఏ డిజైన్ బాగుంటాది అనేసి సెలెక్ట్ చేసుకొని, మెజర్‌మెంట్స్ మళ్ళా టైలరింగ్ వాళ్ళకిచ్చి, ఆయన మళ్ళా వాళ్ళు మళ్ళా డేట్ ఇస్తారు గదా! 5 డేసో, 6 డేసో లేకపోతే ఫెస్టివల్ సీజన్ అయితే 15 డేస్, 1 మంత్ కూడా పట్టద్ది. ఆ టైం వరకు వెయిట్ చేసి మళ్ళా డ్రెస్ కోసం టైలరింగ్ షాప్‌కెళ్ళి, ఆయన మళ్ళా కాలేదు ఇంకొక 2 డేస్ తర్వాత రండి. ఫెస్టివల్ సీజన్ వల్ల డిమాండ్ ఎక్కువుంది. చాలా ఉన్నాయి కుట్టాల్సినవి అని చెప్పిన తర్వాత, ఆయనతో గొడవేసుకొని లేదు మాకు కావాలి డ్రెస్సు ఫెస్టివల్ మాకు ఉంది. మేము వేసుకోవాలనే సిట్యుయేషన్స్ ఎన్నో ఉన్నాయి. అవును. మళ్ళా ఆ డ్రెస్ తీసుకున్నప్పుడు ఉండే హ్యాపీనెస్సు నేను నిజంగా చెప్పలేను. అది తీసుకొనెళ్ళి మనం మళ్ళా ట్రయల్ రూమ్‌కెళ్ళి యేసుకొని ఫిట్టింగ్ అంతా సరిగా ఉందా? లేదా? ఎక్కడైనా లూజ్‌గా ఉందా? అని మళ్ళా టైలరింగ్ షాప్‌లో చేపిచ్చుకొని, మళ్ళా దాన్ని టైట్ ఏమన్నా ఆల్టరేషన్స్ ఉంటే చేయించుకొని, ఇంటికి తీసుకొచ్చి మళ్ళా ఆ ఫెస్టివల్ అప్పుడు కావచ్చు, కాలేజ్ అప్పుడు ఆ డ్రెసెస్ యేసుకునేటప్పుడు నిజంగానే అదొక ఎంటైర్ ప్రాసెస్. ఒక చుడిదారు కుట్టి, దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళా తీసుకొచ్చి ఇది మినిమము 10 డేస్ ప్రాసెస్ పట్టేది. కొన్ని చుడిదార్స్ మేబీ 1 డేలో గూడా ఇవ్వచ్చేమో. జనరల్‌గా నేను జెప్తున్నాను. ఆహ్, సో, అప్పట్లో ఏంది అంటే ఆహ్, నాకు బాగా గుర్తుండిపోయేది అంబ్రెల్లా కటింగు. ఫ్రిల్స్ కింద ప్యాంట్‌కి ఫ్రిల్స్ యేసుకొని చాలా ఫ్రిల్స్ పెట్టించుకొని చేతులకి గూడా అంబ్రెల్లా కటింగ్ డ్రెసెస్‌కి చేతులు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని, దానికి గూడా ఫ్రిల్స్ యేసుకొని, చున్నీ నెక్కకేసుకుంటే, అది చాలా బాగుండేది. నాకు బాగా గుర్తున్న డ్రెస్సు. ఇంకొకటేంటి అంటే వైట్ డ్రెస్సు ప్లస్ దాని మీద బాంతినియో చున్నీ యేసుకునేవాళ్ళం. అది పింక్, బ్లూ కలర్ కాంబినేషను, రెడ్, బ్లూ కలర్ కాంబినేషను అట్లా ఉండేది. ప్రతి ఒక్కళ్ళకి ఈ టైప్ ఆఫ్ చుడిదార్ అయితే ఖచ్చితంగా ఉండేది. దానికి ఫుల్ హ్యాండ్స్ ఫ్రిల్స్‌తో పెట్టుకునేవాళ్ళం. లేకపోతే హాఫ్ హ్యాండ్సు
నెక్ అయితే నెక్ కొంచెం డీప్‌గా పెట్టుకొని, నెక్‌కి ఈ చున్నీ యేసుకుంటే అసలు నిజంగానే చాలా బాగుండేది ఆ లుక్కు. ఆహ్, ఇంకొక విషయం ఏందంటే, మనము ఫ్రిల్స్ ప్యాంట్ యేసుకునేది డైరెక్ట్‌గా మనం వేసుకోలేం గదా! దానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని, ఆ ప్లాస్టిక్ కవర్ కట్టుకొని, అప్పుడు ఫ్రిల్స్ ఎక్కించుకునేవాళ్ళం. తీసేటప్పుడు కూడా అదే ప్రాసెస్. ఒక ప్లాస్టిక్ కవర్ కాలికేసుకొని, దాన్ని ముడేసుకొని, అప్పుడు ప్యాంట్ ఫ్రిల్స్‌తో తీస్తే ఈజీగా వచ్చేసేదనమాట. సో, అదంతా నాకు భలే ఆహ్, ఇప్పుడు అదంతా ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడంతా ఏముంది రెడీమేడ్‌గా డ్రెస్ కావాలనుకున్నామా, వెళ్ళామా, షాపింగ్‌కెళ్ళామా, ఈవెన్ 1 అవర్‌లో పిక్ చేసుకొని ఇంటికొచ్చేసామా ఏసేసుకోవచ్చు. కానీ అప్పట్లో ఒక చుడిదారు మనకిష్టం వచ్చిన కలర్ కాంబినేషన్ దొరకాలా, దానికి మళ్ళా కరెక్ట్ నెక్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలా, దానికి మళ్ళా స్టిచ్చింగ్ కోసం వెయిట్ చేయాలా, కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలా, ఆల్టరేషన్స్ లేకుండా ఒకవేళ ఉంటే చేయించుకోవాలా. సో, ఇంత ప్రాసెస్ చాలా హ్యాపీగా ఉండేదనిపిస్తుంది ఇప్పటితో పోలిస్తే. ఇప్పుడు టైమ్ సేవ్ అవుతుంది. బట్ మనీ ఉంది. అప్పట్లో ఈ ప్రాసెస్ ఫ్రెండ్స్‌తో కలిసి షాపింగ్ జేసి, దాని మీద టైమ్ ఇన్వెస్ట్ చేసి, అది ఆ ఫీలింగే డిఫరెంట్ అనిపిస్తుంది. ఇప్పటి సిట్యుయేషన్స్, ఇప్పటి అవైలబిలిటీ గాని చూస్తుంటే. మీ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉంటే షేర్ జేసుకోండి. థాంక్ యూ.